ఈ లాటరల్ ఎంట్రీ మీద విపక్షాలు కేంద్రాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి సార్. యువతకు అన్యాయం జరుగుతుంది, రిజర్వేషన్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకే ఇది ఒక కుట్ర అంటూ రాహుల్ గాంధీ అండ్ అఖిలేష్ యాదవ్ కూడా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ఏంటి సార్ ఈ లాటరల్ ఎంట్రీ వివాదం ఏంటి? అంటే రిజర్వేషన్ ఇష్యూ లాస్ట్ ఎలక్షన్లో ఇండియా కూటమికి టేస్ట్ చూశారు, సక్సెస్ టేస్ట్. అంటే 400 సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తాం అని బీజేపీ నాయకులు పదే పదే మాట్లాడారు. సో 400 ఈసారి 400 మోడీ అన్నాడు, 400 వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని అనంత్ హెగడే లాంటి వాళ్ళు అక్కడ ఇక్కడ చాలామంది మాట్లాడారు. దాన్ని ఇండియా కూటమి బ్రహ్మాండంగా ఆయుధంగా మార్చుకొని ఇంకో రాజ్యాంగాన్ని మారుస్తారట, రిజర్వేషన్లను తీసేస్తారట అని ఇండియా కూటమి భారీ క్యాంపెయిన్ నడిపింది. అది క్లియర్గా కాంగ్రెస్కు, సమాజ్వాదీ పార్టీకి, ఇండియా కూటమి పక్షాలకు బాగా ఉపయోగపడింది. అందుకే కాంగ్రెస్ ఎజెండా, ఇండియా కూటమి ఎజెండాలో ఈ యాంగిల్ మీకు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పారు. మేము అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల పైన 50% పరిమితి ఎత్తివేస్తాం, క్యాస్ట్ సెన్సస్ జరుపుతాం. సో అందువల్ల ఇప్పుడు ఈ లాటరల్ ఎంట్రీని కూడా తమ ఎజెండాకు అనుగుణంగా ఒక పొలిటికల్ పార్టీలు ఏం చేస్తారో వాళ్ళకు ఫ్రేమ్వర్క్ ఉంటుంది. సో ఆ ఫ్రేమ్వర్క్లో ఏ పరిణామం జరిగినా అందులో ఇమిడ్చారు. ఇప్పుడు మీకు బీజేపీకి ఒక ఫ్రేమ్వర్క్, హిందూ ముస్లిం డివైడ్. మీరు ఏదైనా రాని, అది కన్వర్ యాత్ర రాని, అది ఇంకోటి రాని, బంగ్లాదేశ్ రాని, బంగ్లాదేశ్ పరిణామాలు వచ్చాయి. వెంటనే ఏం చేశారు, దాన్ని బంగ్లాదేశ్ హిందువులపైన దాడులు జరిగితే రాహుల్ గాంధీ మాట్లాడాడు అని విమర్శలు మొదలుపెట్టారు. సో అందువల్ల లేదు, ఎక్కడ ఏది జరిగినా దాన్ని తమ ఫ్రేమ్వర్క్, హిందూ ముస్లిం డివైడ్ ఫ్రేమ్వర్క్లోకి పట్టుకొస్తారు. అలాగే ఇప్పుడు ఇండియా కూటమి సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అనే ఒక ఫ్రేమ్వర్క్ పెట్టుకున్నారు. అందువల్ల ఏ పరిణామం జరిగినా ఆ ఫ్రేమ్వర్క్లో లాక్కొస్తారు, లాక్కొచ్చి దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అందులో ఇప్పుడు లాటరల్ ఎంట్రీ కూడా ఉపయోగిస్తున్నారు. అయితే లాటరల్ ఎంట్రీ ఉంటే రిజర్వేషన్ ఉండొద్దని ఏమీ లేదు కదా, అందులో కూడా రిజర్వేషన్లు పాటించవచ్చు. లాటరల్ ఎంట్రీ అంటే ఏంటి? ఇప్పుడు సాధారణంగా మన దగ్గర ఉన్నది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. అంటే స్కూల్ ఎడ్యుకేషన్కు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి రేపు ఫిషరీస్ డిపార్ట్మెంట్కి బదిలీ అవుతాడు. ఫిషరీస్ డిపార్ట్మెంట్కు స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధం ఏంటి? స్కూళ్ళలోమో బడులు, నాణ్యత, ప్రమాణాలు, ఆడపై చేపల పెంపకం అని. ఇప్పుడు అక్కడెక్కసేపు ఉంటాడంటే ఆడో 6 నెలలు 7 నెలల తర్వాత స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ పంపుతారు. సో అక్కడ ఆయన ఆటలు ఆడించాలి. అంటే ఇప్పుడు ఇక్కడ అంతకుముందు చేపలు ఆడించాడు, ఆడపై ఆటలు ఆడించాలి. అక్కడ ఆటలు ఆడిస్తూ కొద్ది క్రీడాభివృద్ధి చేతుల్లో పశుపోషణ శాఖ పంపిస్తాయి. ఆడాయన గొర్రెల పెంపకం, ఆవుల పెంపకం, వీటిని చూసుకోవాలి. అక్కడ నుంచి వెంటనే హోమ్ డిపార్ట్మెంట్కి వస్తాడు. ఆడ మళ్ళీ పోలీసు, లా అండ్ ఆర్డర్ చూడాలి. అసలు దాని నుంచి మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ అవుతాడు. అక్కడ హాస్పిటళ్ళు, రోగులు చూడాలి. సో ఒకదానికోటి ఏమి సంబంధం ఇది? సో దేనికి లింకే ఉండదు కదా. ఇది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని చెప్తాం. దీనికి ప్రిన్సిపల్ ఏంటి అంటే అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీ ఉంటే, మేనేజీరియల్ లీడర్షిప్ క్యాపబిలిటీస్ ఉంటే ఏ డిపార్ట్మెంట్నైనా అర్థం చేసుకొని ఒక డైరెక్షన్ ఇవ్వచ్చు అనేది థియరీ. కానీ ఇక్కడ ఏమవుతుంది, కొన్ని ఫంక్షనల్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఆ రంగంలో అనుభవం ఉన్నవారైతే దే కెన్ కంట్రిబ్యూట్. ఆ రంగంలో అనుభవం లేకపోయినా కంట్రిబ్యూట్ చేయొచ్చు, చేయకూడదని ఎక్కడా లేదు. సో మీకు చిదంబరం, ఆయన ఏమి ఫైనాన్స్ మినిస్టర్గా ఉండే, ఆయన లా బ్యాక్గ్రౌండ్. అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్ ఉండే, లా బ్యాక్గ్రౌండ్. వాళ్ళు ఏం ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, కామర్స్ బ్యాక్గ్రౌండ్ కాదు. మరి వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్గా వివరించలేదా? సో మంత్రులందరికీ ఏ బ్యాక్గ్రౌండ్? నిర్మలా సీతారామన్ కన్నా ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మిగతా వాళ్ళకి ఎకనామిక్స్ వాళ్ళ ఆ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా, ఫైనాన్స్ లేని వాళ్ళు, అరుణ్ జైట్లీ, చిదంబరం లాంటి వాళ్ళు, లా చదివిన వాళ్ళు కూడా ఫైనాన్స్ మినిస్టర్గా పేరు తెచ్చుకున్నారు కదా. సో అందువల్ల మనకు అఫీషియల్స్లో కొంతమంది వాళ్ళు ఏం చదివారన్న దాంతో సంబంధం లేకుండా వాళ్ళు ఆ తర్వాత ఆ రంగంలో నిష్ణాతులైన ఉదాహరణలు చాలా ఉన్నాయి. సో అందువల్ల చదువులోనే ఉండాలని రూల్ లేదు. ఇప్పుడు నా జీవితంలోనే అనుభవం. నేను ఎకనామిక్స్లో మాట్లాడాను, బడ్జెట్లు విశ్లేషిస్తాను, రాస్తాను. నేను ఎకనామిక్స్ ఎన్నడూ చదవలేదు. నా లైఫ్లో ఫార్మల్గా ఎకనామిక్స్లో ఎప్పుడూ లేదు. నేను చదివింది ఎలక్ట్రానిక్స్. నేను రాజకీయాలు విశ్లేషిస్తాను. నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ నేను చేయలేదు. జర్నలిజంలో పిహెచ్డీ లేకపోతే పొలిటికల్ సైన్స్లో పిహెచ్డీ చేశాను. కానీ చదివింది పొలిటికల్ సైన్స్ కాదు. మరి నేను రాజకీయాలు విశ్లేషిస్తలేనా, ఎకనామిక్స్ మాట్లాడతలేనా? నేను చదివింది ఎలక్ట్రానిక్స్. నేను ఏం చేయాలి? ఓన్లీ ఎలక్ట్రానిక్స్, సెల్లులు ఎట్లా పనిచేస్తాయి, సాఫ్ట్వేర్ ఎలా పని, ఇవే చెప్పాలి. ఇక నేను చదివింది ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్,
సెమీ కండక్టర్ మెటీరియల్స్, ఇవి నేను చదివింది. నేను నా సెట్ థియరీలు నేను చదివింది మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్. సో మరి నేను మాట్లాడుతున్న దానికి సంబంధమే లేదు కదా. లా మాట్లాడుతున్నా, రాజ్యాంగం రాస్తున్నా కూడా కదా. సో అందువల్ల అల్టిమేట్గా నీకు బేసిక్ స్కిల్, ఇంటలెక్ట్, మేనేజీరియల్ ఎబిలిటీ, ఎనలిటికల్ ఎబిలిటీస్ ఉంటే, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే ఏ రంగంలోనైనా మనం నాయకత్వం వహించవచ్చు. అదొక థియరీ. ఇంకో థియరీ ఏంటంటే ఫంక్షనల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఉదాహరణకు కమర్షియల్ ట్యాక్సెస్కు నువ్వు పనిచేయాలి. నువ్వు ఆల్రెడీ కామర్స్ డిగ్రీలో నిష్ణాతులు అనుకోండి, నార్మల్ డిగ్రీ కాదు, ఆ రంగంలో నిష్ణాతులు ఉన్నారు. వాటర్ రిసోర్సెస్ ఆ రంగంలో నిష్ణాతులు ఉన్నారు. సో ఈ ప్రొఫెషనల్ ఎక్స్పర్టీస్ను అడ్మినిస్ట్రేషన్లోకి ఇంక్లూడ్ చేయాలి అనే లక్ష్యంతో ఈ లాటరల్ ఎంట్రీని మొదలుపెట్టారు. అంటే అర్థం ఏంటి, ఒక రంగంలో బాగా నైపుణ్యం ఉన్న వ్యక్తి, ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో బాగా నైపుణ్యం ఉన్న వ్యక్తి ఉంటాడు. సో అతను ఇలా ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ చేసడానికి అవకాశమే లేదు ఇప్పుడున్న సిస్టంలో. అందువల్ల ఈ లాటరల్ ఎంట్రీ ద్వారా జాయింట్ సెక్రటరీ స్థాయిలో నియమించుకోవచ్చు. అంటే ఐటీ రంగంలో ఒక నిష్ణాతుని నేరుగా జాయింట్ సెక్రటరీ ఫర్ ఐటీ డిపార్ట్మెంట్, సో అలాగే వాటర్ రిసోర్సెస్ ఎక్స్పర్ట్ను డైరెక్ట్గా జాయింట్ సెక్రటరీ ఇరిగేషన్ లెవెల్లో తీసుకురావచ్చు. సో అందువల్ల అడ్మినిస్ట్రేషన్లో ప్రొఫెషనల్ ఎక్స్పర్టీస్ను పెంచడానికి తీసుకొచ్చినటువంటి ఒక విధానం ఇది. ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో జాయింట్ సెక్రటరీ స్థాయిలో ఎకనామిక్స్, ఫైనాన్స్ చేసిన తర్వాత పట్టుకురావచ్చు. సో అందువల్ల దాని మంచి చెడ్ల గురించి చర్చించవచ్చు. దానివల్ల రిజర్వేషన్లు పోవు. కావాలనుకుంటే అక్కడ రిజర్వేషన్లు పెట్టచ్చు లాటరల్ ఎంట్రీలో కూడా. సో లాటరల్ ఎంట్రీలో కూడా ప్రొఫెషనల్ ఎక్స్పర్టీస్తో పాటు సామాజిక నేపథ్యాన్ని కూడా చూసి ఇవ్వచ్చు కదా. కానీ అందువల్ల లాటరల్ ఎంట్రీ పైన మీ వైఖరి ఏంటి అనేది చెప్పకుండా లాటరల్ ఎంట్రీ వల్ల రిజర్వేషన్లు పోతాయనే ఆర్గ్యుమెంట్లో ఉపయోగం లేదు. దానికి మార్గం ఉన్నది. లాటరల్ ఎంట్రీలో కూడా మీరు రిజర్వేషన్లు పెట్టమని అడగచ్చు. ఫస్ట్ చెప్పాల్సింది లాటరల్ ఎంట్రీ కరెక్టా కాదా, ఇది అడ్మినిస్ట్రేషన్ను బెనిఫిట్ చేస్తుందా కాదా, దానిపైన రాజకీయ పార్టీలకు వైఖరి ఉండాలి.